రెండు చేతులే చెప్పండి బిడ్డలారా. అవునా కదా? అదే దేవుని చిత్తం విని ఉంటే ఇప్పటికి మనం తోటలో ఉండేవాళ్ళం. జగమే ఒక తోట అయిపోయేది, పెద్ద ఏదేం తోట అయిపోయేది. భూలోకమే పరలోకం అయిపోయేది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మానవుడి యొక్క సొంత ఇష్టం, సొంత చిత్తం ఎన్ని విధాలా మనల్ని నష్టపుచ్చుతుందో మనలో చాలామందికి ప్రాక్టికల్గా అర్థమైంది. ఇంకా కొంతమందికి అర్థం కాల, భవిష్యత్తులో అర్థమైంది. భవిష్యత్తులో అర్థమైంది, డౌటే లేదు. మరి ఇప్పుడు ఏది క్షేమో ఏది ఉత్తమమో యేసయ్యకు తెలుసు. అందుకే యేసయ్య ఏమన్నాడో తెలుసా? ఆయన తప్పులు చేయడు, ఆయనలో పాపం లేదు, తప్పటడుగులు వేయడు. అయినా నేను మంచివాడినే, మంచి అడుగులే వేస్తాను, అయినా నా అడుగులు వద్దు, నా తండ్రి చెప్పిన అడుగులే కావాలి నాకు. ఈరోజు ఇక్కడ ఉన్న బిడ్డల్లో మీలో ఎంతమంది విచ్చలవిడిగా అడుగులు వేసి ఆనందం పొందారు చెప్పండి? ఎవరు ప్రశాంతంగా ఉన్నారు? ఎవరు సుఖంగా ఉన్నారు? ఎవరు విలువగా ఉన్నారు? ఎవరు గౌరవనీయంగా ఉన్నారు? ఎవరు ఆనందంగా ఉన్నారు? ఒక మొక్క చెప్పండి నాకు. సొంతంగా మనం వేసిన అడుగులు నిజంగా మనకు ఆనందాన్ని ఇచ్చాయా, దరిద్రాన్ని తెచ్చిపెట్టాయా? ఎంతమంది ఒప్పుకుంటారు దరిద్రాన్ని తెచ్చిపెట్టాయని? నేను రెండు చేతులు ఎత్తుతా, ఒక చేయి కాదు, డబల్. అయిపోయింది మనదేందో మనకు అర్థమైపోయింది. మన తెలివేంటో, జ్ఞానం ఏంటో, మన సొంత చిత్తం చేస్తే వచ్చే దరిద్రం ఏందో మనకు అర్థమైంది. మరి ఇప్పుడు ఎవరి చిత్తం కోసం చూద్దాం. అది దేవుని ఎదుట మన చిత్తం ఓడిపోవాలి. దేవుని చిత్తమే నిరంతరం మనల్ని గెలవాలి.